ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రము. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి శుభవేళ మమ్మల్ని అందరినీ ఇక్కడ సమకూర్చిన విధానం కొరకు స్తోత్రము నాయన. దేవా, నీ వాక్యాన్ని వినగోరి మీ పాదాల చెంతకు వచ్చి ఉండగా దయచేసి నాతో మాతో మాట్లాడండి. ఉపదేశాన్ని అడ్డగింపజూసే సైతాను, దురాత్మ, దయ్యపు అంధకార శక్తుల ప్రభావం నజరేయుడగు యేసు నామములో బంధిస్తున్నాం. పూర్తిగా మీరే అధ్యక్ష స్థానం అందుండి నీ బలహీన దాసుని మరుగు చేయండి. అయోగ్య దాసుని కృపతో జ్ఞాపకం చేసుకొని నీ రక్తముతో దోషములను కడిగి ఈ క్షణం వరకు నోటి మాటలు, చేతలు, క్రియలు, హృదయాలోచనలు, సమస్త ప్రవర్తనలో నా పవిత్రత అంతా పోవునట్లు కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నీ కొరకు నన్ను నిలబెట్టుకొని వాడుకోమని, మా బిడ్డలందరినీ దర్శించమని, నీ వాక్యమును పంపమని యేసు నామమున ప్రార్థించి విశ్వాసమును బట్టి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 37-38 వచనాలు చదువు. నీవు విత్తదానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నువ్వు విత్తిన దానికి శరీరం ఇచ్చును. అద్దుగో, మరియు ప్రతి విత్తనమునకును దాని శరీరమును ఇచ్చుచున్నాడు. చాలు. గింజ తనను తాను సిద్ధపరచుకుంటుందా? అదే అలాగ విస్తరిస్తుందా? లేకపోతే భూగర్భంలో పడి అది చనిపోయినప్పుడు దేవుడు జోక్యం చేసుకొని దాన్ని పునర్జీవింపజేసి దాన్ని ఫలింపజేస్తున్నాడా? అది దాని పనా, దేవుని పనా? పెద్దగా చెప్పాలి. మరి దాని పని ఏంటి? దాని పని కూడా ఒకటి ఉంది. గోధుమ నేలలో పడి సృష్టికర్తకు తను తాను అప్పగించుకోవాలి. ఇక్కడ పరిశుద్ధతను ఫలించాలన్నా, ఆత్మలను ఫలించాలన్నా, మరి ఏ విధమైన ఫలం నీ నుండి రావాలన్నా అది నీ ఓన్గా, నీ సొంతంగా, నీ వల్ల ఏది కాదు. దానికి దేవుడే జోక్యం చేసుకోవాలి. దానికోసం ఏమంటున్నాడంటే, నువ్వు ఒంటరి అయిపో అంటున్నాడు. అది పరిష్కారం. అయిపోయింది మెసేజ్. ఏంది అనలేదేంది? మీరు అన్నారా? దానికోసం ఏం చేయాలి అంటే, ఆ ఫలాలు నీ నుండి రావాలి అంటే దేవుడే చెబుతున్నాడు, ఒంటరి అయిపో నువ్వు అంటున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ అదే కండిషన్లో ఉన్నానులే అంటారా? కొంతమంది, అనేక మందిలో ఉన్నారు. దేవుడు అంటున్నాడు, నువ్వు ఒంటరి వైపు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒక గొప్ప జనముగా నీవు చేయబడాలి అంటే నీవు సృష్టికర్తతో ఒంటరిగా ఉండాలి. ఇదో కీలకమైన విషయం. తెలివిగల్లోడు, జ్ఞానవంతుడు దీన్ని తీసుకుంటే వాని అభివృద్ధిని, వాని విస్తరణను ఎవ్వడు ఆపలేడు. ఇక వాని ఫలాన్ని ఎవ్వడు ఆపలేడు. బ్రదర్, తెలివిగలవాడు, జ్ఞానవంతుడు, సేవకుడు, పాస్టర్, బోధకుడు, విశ్వాసి, పరిచారకుడు అయిన వారు మీలో ఎవరైనా ఉంటే, ఇక్కడ ఉన్నవాళ్ళు, దూరంగా వినేవాళ్ళు, మన అయ్యగోరులకు అవకాశం ఉన్న రారు, వారు ఇళ్ళ దగ్గర ఉంటారు. అవకాశం లేక రాకపోతే పర్లేదు, కానీ అవకాశం ఉండి రాని అయ్యగోరులు, ఏ గోరులైనా, ఈ ప్రాముఖ్యమైన మాటను తీసుకుంటేనే నీ జన్మ సార్థకం అవుతుంది. నువ్వు గొప్ప ఫలాన్ని ఫలించగలుగుతావు. జ్ఞానవంతుడైన వాడు మీలో ఎవడైనా ఉండిన ఎడల ఈ విషయాన్ని పట్టుకోవాలి. సృష్టికర్తకు గింజ తనను తాను అప్పగించుకుంటుంది. భూమిలో పడి, నేలలో పడి అది చనిపోవడానికి ఇష్టపడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అది ఏమీ చేయదు, తను తను అలా అప్పగించేసుకుంటుంది. గొంగళి పురుగు మీకు అందరికీ తెలుసు. గొంగళి పురుగు జుగుప్సగలిగేటట్టు ఉంటుంది దాని ఆకారం. అది మనల్ని ఏం కాటేసి చంపే పాము కాకపోయినా అది కదులుతుంటే ఏందో రకంగా ఉంటుంది. మీకు ఎట్లా ఉంటుంది? గొంగళి పురుగు కదులుతుంటే బాగుంటుందా? చీదరగా ఉంటుంది దాన్ని చూస్తుంటేనే.
పొరపాటున మన ఒంటి మీద కనపడింది అనుకో, ఒక కేకేసి మరీ దులుపుతాం, అదేదో పెద్ద పాములాగా. అదేం చేసింది? కానీ దాని కదలిక, దాని విధానం చూస్తే అది ఒక రకమైన అసహ్యం కలిగిద్ది మనకి. కానీ అలాంటి గొంగళి పురుగు ఏం చేస్తుందో తెలుసా? ఒక దశకు వచ్చిన తర్వాత ఏకాంత అనుభవంలోకి వెళ్ళిపోయిద్ది. అది తన్ను తాను ఒంటరిగా చేసుకుంటుంది. మిగిలిన పురుగులతో కలవదో, ఎక్కడ పడితే అక్కడ తిరగదో, తిండి తిప్పలు లక్ష్య పెట్టదో. ఒక ప్రదేశంలోకి వెళ్ళిపోయి దాని చుట్టూ ఒక గూడు లాంటిది నిర్మించుకొని ఆహారాలు మానేసి అందులోనే ఒంటరిగా తన సృష్టికర్తకు తన్ను తాను అప్పగించుకుంటుంది. ఇన్ని రోజులని నిడి ఉంటుందండి. సుమారుగా 40 నుంచి 50 రోజుల కాలం. పైనే అది ఆ ప్రదేశంలో ఉంటుంది. ఇక అటు ఇటు తిరగదు. సృష్టికర్తకు తను తాను అప్పగించుకొని అలాగుండిపోయింది అది ఒంటరిగా. ఇక మిగిలిన గొంగళి పురుగులతో పరిచయం లేదు, ఇక దేంతో గలవదు, సింగిల్. ఇక సృష్టికర్త అయిన దేవుడు అదే రహస్యంలోకి వెళ్ళిపోయిద్ది. స్తోత్రం. అలా దేవునితో రహస్యంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయని వాడు ఎన్ని ఫీట్లు చేసినా, పాట్లు పడినా దేవుడు ఆశించే ఫలం మాత్రం వాడి నుంచి రాదు. దేవుడు ఆశించే ఫలం మన నుండి రావాలి అంటే ఒక గింజను, గొంగళి పురుగును మనం చూసి పాఠం నేర్చుకోవచ్చు. 1000 మంది కావాలంటే సూత్రం ఏంటో చెప్పాడు, ఒంటరి అయిన వాడు అన్నాడు. 1000 మంది ఫలం ఫలించాలి అంటే ఒంటరి కావాలి. ఆ ఒంటరితనంలోకి వెళ్ళిపోయింది గింజ. ఇక దాని సమర్పణను దేవుడు చూశాడు. మృత స్థితిలోకి వెళ్ళిపోయింది. ఇక దాని స్వయం నిర్ణయం ఏమి లేదు, దాని పెత్తనం ఏమి లేదు. సృష్టికర్త నీ చిత్తం అన్నది. తన దీనత్వాన్ని చూపించింది, తన నిస్సహాయతను చూపించింది, తన శక్తిహీనతను చూపించింది, తన బలహీనతను చూపించింది. అయ్యా ఇదిగో ఇక నాదంటూ ఏమీ లేదు అని అప్పగించుకుంది. ఆయన దాన్ని గమనించాడు, ఆశీర్వదించాడు. అంతే. ఆ చచ్చిన దానిలోకి తిరిగి జీవం స్టార్ట్ అయింది. ఎంతగా స్టార్ట్ అయిందంటే ఆ గింజ కాస్త మొక్క అయిపోయింది. ఆ మొక్క పెరిగి పెద్దదైంది. ఒక గింజ కాస్త 100 గింజలకు, 1000 గింజలకు తల్లి అయిపోయింది, తండ్రి అయిపోయింది. గొంగళి పురుగు చెట్ల ఆకుల పసరు తింటుంది. ఒక ప్రదేశం నుండి ఒక ప్రదేశానికి ప్రయాణం చేయాలంటే దానికి రోజులు పడుతుంది. ఏదో ఒక ఆధారాన్ని చేసుకునే బ్రతుకుతుంది తప్ప ఏ ఆధారం లేకుండా బ్రతకలేదు. పిల్లలే కాదు, పెద్దోళ్ళు చూసినా జుగుప్సగా ఉంటుంది, అసహ్యంగా ఉంటుంది. పిల్లలే కాదు, పెద్దోళ్ళు కూడా దాన్ని చూస్తే అసహించుకుంటారు. పిల్లలైతే దడుచుకుంటారు. దాని ఆకారం వికారమైంది. దాని కదలికనికి నిదానం, దాని ఆకారం వికారం, దాని ఆహారం పసరు అసహ్యం, దాని ప్రయాణం నిదానం. అది లేకుండా బ్రతకలేదు, ఏదో ఒక ఆధారం. టోటల్గా దాని జీవితం అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్టి స్థితిలో ఉన్న గొంగళి పురుగు ఏకాంతంగా వెళ్ళి కొన్ని రోజులు మిగిలిన వాళ్ళతో స్నేహం, మిగిలిన విషయాల్లో జోక్యం, ఆహార భోగాలన్నిటినీ కూడా విసర్జించి ప్రక్కన పెట్టేసి, ఓ సృష్టికర్త ఇదిగో నీవిచ్చే నూతనత్వాన్ని ఆశిస్తున్నాను, నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నానని ఆయనకు అందుబాటులోకి వెళ్ళినప్పుడు దేవుడు దాని విషయంలో జోక్యం చేసుకోవటం మొదలు పెడతాడు. దాని కురూపాన్ని దేవుడు జోక్యం చేసుకొని సౌందర్యంగా మారుస్తాడు. దాని వికారాన్ని ఆకర్షణగా మారుస్తాడు. టోటల్ దాని లైఫ్ చేంజ్. నిర్ణీత కాలం అయిపోయిన తరువాత బహుప్రయాసతో అది తానున్న స్థితి నుంచి బయటకు వస్తుంది. వచ్చేటప్పుడు ఎలా వచ్చేదో తెలుసా? సుఖంగా రాదు. శ్రమానుభవం పొంది బయటకు వస్తుంది. ఆ ప్యూపాలో నుండి, అది ఉండే ఆ భాగాన్ని ప్యూపా అంటారు, దానిలోంచి బయటకు వస్తుంది. వచ్చేటప్పుడు దాని దేహం అంతా చీల్చబడ్డ అనుభవాల్లోకి వెళ్ళిద్ది. తీరా టోటల్గా అది బయటకు వచ్చిన తర్వాత చూస్తే
అదొక అందమైన సీతాకోక చిలుకగా అయిపోయి ఉంటుంది. అదిగో దాని ఆరంభ స్థితి, అది గొంగళి పురుగు. దాని అవతారం చూడండి ఎంత భయంకరంగా ఉందో. గమనించండి కాసేపు. ఒకే ప్రదేశంలో ఉంది, ఒంటరిగా ఉంది, మిగిలిన వాటితో స్నేహం మానేసింది, తన చుట్టూ ఒక తొడుగు ఏర్పరచుకుంది, అందులోకి వెళ్ళిపోయింది. ఇక అందులోనే ఉంటుంది, సృష్టికర్తకు తనను తాను అప్పగించుకుంటుంది అంతే. ఇక లోపల దానికి తిండి తిప్పులు ఎక్సెట్రా ఏమి లేదు. కొన్ని రోజులు అలాగే ఉండిపోతుంది. దేవుడు దాని లోపల జోక్యం చేసుకున్నాడు, దానికి ఒక నూతన దేహాన్ని ఇచ్చాడు, ఒక నూతనత్వాన్ని ఇచ్చాడు. ఇక రూపాంతరపు అనుభవంలోకి వచ్చేసింది. అద్దుగో అద్దుగో మారిపోయింది. ఇప్పుడు దాని జీవితం మారిపోయింది. ఒకప్పుడు అసహ్యకరంగా ఉన్నటువంటి దాని జీవితం ఈరోజు ఆకర్షణీయంగా మారిపోయింది. ఎంత ఆకర్షణ అంటే పిల్లలే కాదు, పెద్దవాళ్ళ మనం కూడా దాన్ని చూస్తే పట్టుకోవాలనిపించింది. గొంగళి పురుగును చూస్తే ఒకప్పుడున్న కురూపం ఇప్పుడు దానికి సురూపం అయిపోయింది. అవునా? రైట్. రెండవది, దాని ఆహారం మారిపోయింది. ఒకప్పుడు ఆకుల పసర్ని తిని బతికే అది ఇప్పుడు పుష్పాలలోని మకరందాన్ని అంటే తేనెని తిని బతుకుతుంది. బా, ఒకప్పుడు ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి అది ప్రయాణం చేయాలి అంటే దానికి రోజులు పట్టింది, ఇప్పుడు క్షణాలలో అలా ఎగిరిపోతుంది గాలిలో. ఒకప్పుడు ఏదో ఒక ఆధారం చేసుకుని, ఆ కొమ్మనో ఆకునో చెట్టునో ఏదో ఒక ఆధారం చేసుకుని బ్రతికేది, దేని ఆధారం లేకుండా తనంతట తాను రెక్కలతో ఎగరగలిగే స్థాయికి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. 4 విషయాల్లో విప్లవాత్మకమైన మార్పు. ఎంత అందం చూడండి, అది చూడండి అసలు ఎంత ఆకర్షణీయంగా ఉందో. సృష్టికర్త అయిన దేవునికి ఒక పురుగు తన్ను తాను అప్పగించుకుంటే దాన్ని అంత అందంగా తీర్చిదిద్దగలిగినప్పుడు, ఇంత గింజ ఒకటి తన్ను తాను అప్పగించుకొని దేవాని దయాని దీనంతో ఆయన వైపు చూచినప్పుడు ఆ గింజ ఒక చెట్టయి అనేక ఫలాలు ఫలించగలిగేటట్టు ఆయన చేయగలిగినప్పుడు, నిన్ను నన్ను అలాగా ఆయనకు అప్పగించుకుంటే, ఆయనకు అందుబాటులోకి వెళితే మరి నిశ్చయముగా అంతకంటే శోభాయమానంగా చేయును కదా. ఈ 60వ అధ్యాయము, యెషయా 60వ అధ్యాయము ముగింపులో కదా ఈ వచనాలు ఉన్నాయి. ఈ వచనం ఎలాంటిదో తెలుసా? ముందు చెప్పినటువంటి ఆశీర్వాదాలన్నిటికీ మూలం లాంటిది, పునాది అన్నమాట, బేసిక్ పాయింట్ ఇది. లెమ్ము నీకు వెలుగు వచ్చింది, తేజరిల్లు అని చెప్పాడు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోషకారణంగా చేస్తానన్నాడు. నీ దుఃఖ దినాలు సమాప్తం అవుతాయి అన్నాడు. నిన్ను వెలుగుగా నియమించి ఉన్నానన్నాడు. నీ సూర్యుడికి అస్తమించడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండునన్నాడు. కుప్పల తెప్పల ఆశీర్వాదాలు ఉన్నాయి అందులో. ఈ ఆశీర్వాదాలన్నీ నీకు వస్తాయి అని అన్నీ చెప్పుకుంటూ చివరికి వచ్చి చివరిలో బేసిక్ పాయింట్ చెప్తున్నాడు. ఇవన్నీ నీకు లభించినట్లు నీవేం కావాల్సి ఉంది? వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును, వారిలో ఒంటరి అయినా ఎన్నికలేని వాడు, ఎన్నికలేని వాడు బలమైనటి జనమగును. ఎన్నికలేని వాడు బలమైనటి జనమగును. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. లెమ్ము తేజరిల్లుము నీకు. దేవునికి స్తోత్రము. చెప్తారా గట్టిగా? నా తమ్ముడా, చెల్లి, అన్నా, అక్క, నీ ఫలము అది భౌతికమైందైనా ఆత్మ సంబంధమైందైనా ఫలింపు రహస్యమంతా ఆయన చేతుల్లో ఉంది. అందుకు కావాల్సిన శక్తిని, జ్ఞానమును, అభిషేకమును, ఆ ప్రభావమును నీకు ధరింపజేయువాడు ఆయనే. మరి నువ్వేం చేయాలి? నీ ఒక్కడివి అనేకులగునట్లు సృష్టికర్తకు నువ్వు అందుబాటులోకి వెళ్ళాలి. సహజంగా ఒంటరితనం ఒక విషాదకరం.
ఒంటరి జీవితంలో ఉండేవాళ్ళు ఎంతో ఏడుస్తూ ఉంటారు. అందరి కుటుంబాలుగా బ్రతుకుతుంటే, దేవుడా నాకెందుకు ఈ ఒంటరితనం అని ఈ ఒంటరితనానికి గురైనటువంటి వాళ్ళు కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు. ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తారు. ఎందుకంటే నాకెవరు లేరు, నా బ్రతుకు అర్థం లేదు, నేను ఎందుకు బతకాలి అని ఊపిరి తీసుకోవటానికి ఇష్టపడతారు. అయితే ఒక్క మాట, నిజంగా ఒంటరితనం బాధాకరమే. ఏ బాధ వచ్చినా పట్టించుకునే దిక్కు లేనప్పుడు ఇక మనిషి బ్రతకటమే వేస్ట్ అనుకుంటాడు. సంఘజీవి కదా మనిషి. అయితే ఒక్క మాట నన్ను చెప్పనీయండి, లోకంలో ఒంటరితనం ఒక విషాదకరం, కానీ దేవునితో ఒంటరితనం ఒక అద్భుతమైన అనుభవం. నేను ఒంటరి కత్తెను, ఒంటరిగాడిని అనుకున్న వ్యక్తుల జీవితంలోకి దేవుణ్ణి అనుమతించారనుకో, సోదరుడా సోదరి, నీ ఏకాంతంలోకి నా యేసును స్వాగతించావనుకో, ఆ ఏకాంతం నీకు ఎంత సౌందర్యవంతంగా మారిపోతుందంటే ఇక అది వర్ణనాతీతం. విచిత్రం చెప్పనా, ఇప్పటికే అనేక లింకుల్లో బందీలైపోయిన వాళ్ళ నుంచి దేవుడు ఆశిస్తున్నాడు. చాలా చట్టాల్లో బిగుసుకుపోయావు, గుంపులో నుండి బయటికి రావటల్లా, కొద్దిగా నాకు టైం ఇస్తావా, కొద్దిగా నాతో ఒంటరిగా సమయం గడుపుతావా? బైబిల్ మొత్తం తిరగేసుకొని చూడండి, యేసయ్యతో సహా మొత్తం తిరగేసుకొని చూడండి, యేసయ్యతో సహా ఫలింపు రహస్యమంతా ఒంటరితనంలోనే ఉంది. ఏ ఒంటరితనం? తండ్రితో ఉన్న ఒంటరితనం, తండ్రితో ఒంటరిగా. ఓకేనా? ఎంతమంది భక్తులు చెబుతారో చెప్పండి. నోవాహు, హనోకు, దగ్గర నుంచి రాయిక అబ్రహాము ఒంటరిగా పయనమయ్యాడు, భార్యను తీసుకొని. లోతు వెంటబడ్డాడు, లేకపోతే సింగిల్కి వెళ్ళిపోయేవాడు. సారా కూడా రానంటే ఒక్కడైనా వెళ్ళిపోయేవాడే అబ్రహాం. ఎందుకంటే దేవుడు చెప్పాడు, దేవునితో ఒంటరిగా పయనం. యాకోబును మీరు చూసారా? యాకోబుని ఎన్నిక లేనివాడు. వాస్తవానికి ఎన్నిక చేశాడు దేవుడు యాకోబుని, కానీ చివరికి యాకోబు జీవితం ఎలా అయిపోయిందంటే, అక్కడ అత్తగారింటికాడ జల్లాల, ఇక్కడ పుట్టింటికాడ జల్లల. ఇక్కడ డేంజర్ అయిపోయింది, అక్కడ డేంజర్ అయిపోయింది. చెల్లలేదంటే ప్రతికూలతలు వచ్చేసినాయి. చివరికి ఎక్కడా ప్లేస్ లేకుండా అయిపోయింది, ఆదరణ లేకుండా అయిపోయింది. తన పెద్ద కుటుంబంతో ఒంటరిగా అయిపోయాడు. ఎబ్బోకు రేవు దాటించాడు వాళ్ళని. యాకోబు ఇక ఏం చేశాడు తెలుసా? మొత్తాన్ని దాటించి ఒంటరిగా మిగిలిపోయాడు. దేవా, నా పితరులైన అబ్రహాం, ఇస్సాకుల దేవా, నేను ఇటు వచ్చేటప్పుడు ఏమని వాగ్దానం చేశాను? నాకు నిన్ను ఆశీర్వదించి గొప్ప జనముగా చేస్తాను, నీ పితరుడైన అబ్రహాముకి ఇస్సాకు తోడైనట్టు నీకు తోడై ఉంటాను, నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నీ చెయ్యి వెడవను, నేను నిన్ను అట్లా చేస్తాను, ఇట్లా చేస్తాను, ఆశీర్వదిస్తాను, అది ఇదని బోళ్ళని చెప్పావు. మరి ఇప్పుడు నా పరిస్థితి ఇలా అయిపోయింది. ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా అయిపోయింది. ఈరోజు నేను ఒంటరిగాడిని అయిపోయాను. నా భార్య పిల్లల్ని కూడా వదిలేయాల్సి వచ్చింది, రేవు దాటించాల్సి వచ్చింది. అయ్యో దేవా, నా గతేంటి అని యాకోబు ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయాను అన్నది వాక్యం. స్తోత్రం. ఎవరు లేని ఆ నిశీధిలో, ఆ ఒంటరితనంలో దేవుడు వచ్చాడు యాకోబు దగ్గరికి. యాకోబు ఎందుకు ఒంటరయ్యాడో తెలుసా? గతి లేక కాదు, ఆయన కోసమే ఒంటరయ్యాడు. ఇవన్నీ కాదు, వీరెవరూ కాదు, నాకు నువ్వు కావాలి, రా, నువ్వు వచ్చిన దాకా నేను కదలను, నీకోసమే ఉన్నాదా అని ఆగాడు. ఆ టైం కోసమే ఎదురు చూస్తున్నాడు ఆ పెద్ద ఆయన. మనోడు సింగిల్గా ఎప్పుడు దొరుకుతాడా అని. మనం దొరకట్లా. ఇప్పుడు వచ్చిన గొడవ అది. సేవ చేసే సేవకుడు, పరిచారకుడు, విశ్వాసి ఎవరు సింగిల్గా దొరకట్లా. సేవకు లైన్లోకి వస్తారా? పట్టుమని కాసేపు దేవుని దగ్గర ఉండి, కొద్ది రోజులు దేవుని దగ్గర గడిపి, కాస్త ఆయన ఉపదేశం పొంది, కాస్త ప్రార్థనలో గడిపి, కాసేపు కొంతకాలం, ఓ 10 రోజులో, ఒక 20 రోజులో, ఓ 30 రోజులో, ఓ 40 రోజులో, కొద్ది రోజులు నేను నా ప్రభు,
గడుపుకొని ఆయనతో సమయాన్ని గడిపి శక్తి పొందుకొని ఆ తర్వాత వెళదాం అనుకునేవాళ్ళు ఎంతమంది? ఈ ముఖ్యమైన విషయాన్ని పక్కన పెట్టి పరిగెత్తుతూ ఉంటారు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా పరిగెత్తుతూ ఉంటారు. 127వ కీర్తన మొదటి వచనం నుంచి చదువు. కీర్తన మొదటి వచనం నుంచి చదువు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. అదేంది? యెహోవా ఇల్లు కట్టిస్తేనే అయిద్దంట, లేకపోతే కాదంట. మరి దేవుడు ఉన్నాడన్న నాస్తికులకి యెహోవా కట్టిస్తున్నాడు. దేవుడు ఎవడరా దేవుడు అన్న నాస్తికుడికి ఎవరు కట్టిస్తున్నారు? వాళ్ళకు కూడా ఏమైనా కట్టిస్తున్నాడా? ఏమైనా అర్థమైందా నేను చెప్పింది? కాలేదా? మళ్ళీ చెబుతా. ఇక్కడ చదివిన వచనంలో ఏముంది? యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాసము, దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయవారు మేలుకొని ఉండుటయు వ్యర్థమే. దేవునికి మహిమ. ఆ తర్వాత వచనం కూడా చదివితే ఇంకా బాగుంటుంది. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అన్నది మూడవ మాట. మొదటిది ఇల్లు, రెండవది పట్టణం, మూడవది తన ప్రియులకు దేవుడు ఇస్తున్న సమృద్ధి. ఈ మూడు మాటల్ని మనం అక్షరార్థంగా తీసుకుంటే బోల్డ్ అని డౌట్లు వస్తాయి. మొట్టమొదటిది యెహోవా ఇల్లు కట్టించడం కట్టువారి ప్రయాసం వ్యర్థమే అన్నాడు. దేవుడు ఉన్నాడని నమ్ముతున్న క్రైస్తవులైన మనకి ఇల్లు కట్టిస్తే దేవుడే కట్టించాడని కృతజ్ఞత కూటం పెట్టుకుంటాం. మరి అన్యులకి ఎవరు కట్టిస్తున్నారు? దేవుణ్ణి దూషించే మతోను మొదలు కూడా ఇల్లు కడుతున్నారు. వాళ్ళకి ఎవరు కట్టిస్తున్నారు? సాతాను వర్షిప్ చేసేవాళ్ళు ఉన్నారు అమెరికాలో, అన్ని దేశాల్లో ఉన్నారులే. అచ్చంగా సాతానునే ఆరాధించేవాళ్ళు, వాళ్ళు కూడా పెద్ద పెద్ద ఇల్లు కడుతున్నారు. మరి వాళ్ళకి ఎవరు కట్టిస్తున్నారు? డౌట్ వచ్చిందా లేదా? మరేంది దానికి అర్థం? హల్లెలూయా. అంటే పట్టణాలన్నిటినీ దేవుడే కాపాడుతున్నాడా? యెహోవా పట్టణమును కాపాడిన దాన్ని కావలి కాయవారు మేలుకొని ఉండుటయు వ్యర్థమే అన్నాడే. దేశాలని బార్డర్లో మిలిటరీ కాపాడుతుంది, పట్టణాలని అధికారులు కాపాడుతున్నారు, కానీ దేవుడే పట్టణాలని కాపాడుతున్నాడు అన్నాడు. ఒక మాట, ఆస్తికుల పట్టణాలను దేవుడు కాపాడాడంటే అర్థం ఉంది. మరి నాస్తికుల పట్టణాలను ఎవరు కాపాడుతున్నారు? కొన్ని దేశాలు ఉన్నాయండి అసలు దేవుడిని ఒప్పుకోవు. కొన్ని దేశాలు ఉన్నాయి యేసు అను మాట ఒప్పుకోవు. క్రైస్తవుల్ని పట్టుకొని చంపి హింసించి దుర్మార్గాలు చేసే పట్టణాలు ఉన్నాయి. మరి ఆ పట్టణాలు ఎవరు కాపాడుతున్నారు? స్తోత్రం, గట్టిగా చెప్పండి. ఇక్కడ చెప్పిన మూడు సంగతులు వాస్తవంగా అక్షరార్థంగా ఇల్లు, పట్టణం, ఆహారం గురించి కాదు. అక్కడ ఒక రహస్యం ఉంది. ఇక్కడ ఇల్లు అంటే దేవుని ఇల్లు, సంఘం, ఆత్మలు. ప్రార్థన చేద్దాం. అందరం చేతులెత్తి దైవ చిత్తానుసారంగా ప్రార్థిద్దాం. ప్రభువా, ఈరోజు నీ ఆత్మ ద్వారా మా మధ్య సంచరించినందుకు నీకు వందనాలు, 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 వందనాలు. ఎలుగెత్తి స్తోత్రాలు చెబుదాం. అందరము స్తోత్రాలు చెబుదాం. మాతో మాట్లాడి మమ్మల్ని ప్రోత్సహించినందుకు, మరొకసారి మమ్మల్ని కార్యోన్ముఖులను చేసినందుకు, మరొకసారి మమ్మల్ని ఉజ్జీవింపజేసినందుకు నీకు స్తోత్రము, బలపరిచినందుకు నీకు స్తోత్రం. స్తోత్రం, స్తోత్రం దేవా. ఎన్నో సంగతులు మాకు హెచ్చరిక చేసినందుకు నీకు స్తోత్రము, 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 స్తోత్రం. నీకు వందనాలు, 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 కృతజ్ఞతలు, స్తోత్రాలు ప్రభు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం దేవా. మా బిడ్డలందరినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. వారు ఎందు నిమిత్తం చేతులు ఎత్తారో నీకు తెలుసు. మనుషులందరూ రక్షింపబడాలని చేతులు ఎత్తారు. అవును దేవా. ప్రజల మనోనేత్రాలను వెలిగించగలుగునట్లు చేతులు ఎత్తారు.
ఆత్మల రక్షణ కొరకు చేతులెత్తారు. నశించిపోతున్న జీవితాల రక్షణ కొరకు చేతులెత్తారు. ఓ సత్యదేవుడా, నిన్ను ఎరగని వారి కోసం చేతులెత్తారు. ఓ వారు నిన్ను తెలుసుకోవాలి. ఓ కుటుంబాలే పాడైపోతున్నాయి. కుటుంబాలే పతనమైపోతున్నాయి. ఓ త్రాగుడు, వ్యభిచారం, జోదం, విచ్చలవిడి జీవితం, ఓ మోసములో, దగాలో, నరహత్యలలో, వంచనలో బ్రతుకుతున్నటువంటి జీవితాలు ఎన్నో చిన్న భిన్నమైపోతున్నాయి. వారి రక్షణ కొరకు చేతులెత్తుతున్నాం. భూ ప్రజల రక్షణ కొరకు చేతులెత్తుతున్నాం. అంతటా అందరూ నేను తెలుసుకున్నట్లు చేతులెత్తు తండ్రి. స్తోత్రం 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 దేవా. నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు చేతులెత్తుతున్నాం. తండ్రి రక్షించండి దేవా, రక్షించండి దేవా, రక్షించండి దేవా, రక్షించండి దేవా. భూమి మీద ఉన్నటువంటి ప్రజలు నిన్ను తెలుసుకున్నట్లు, రాజులు, అధికారులు నిన్ను తెలుసుకున్నట్లు, మంత్రులు నిన్ను తెలుసుకున్నట్లు ప్రార్థన చేస్తున్నాం. భూమి మీద నీ పనికి ఆటంకంగా, అవరోధంగా పనిచేస్తున్నటువంటి దురాత్మలను యేసుక్రీస్తు నామంలో బంధించి దూరపరుస్తున్నాం. వాటి శక్తులను నిర్వీర్యం చేస్తున్నాం. నీ శుభవార్త వ్యాపించుగాక. నీ సువార్త వ్యాపించుగాక. నీ సువార్త వ్యాపించుగాక. ప్రజల్లోకి వెళ్ళును గాక. ఆ విషయమై చైతన్యం కలుగును గాక. దైవ జనాంగాన్ని అభిషేకించండి. విశ్వాస గణాన్ని అభిషేకించండి. పరిచారక గణాన్ని అభిషేకించండి. మేము చేతగాని వారంగా, అసమర్థులుగా ఉండాలి. నీ పనిముట్లుగా తయారుగా, నీ కొరకు ఫలించేటి వారముగా తయారు కావాలి. ఆత్మలను రక్షించేటి వారముగా తయారు కావాలి. జీవితాలను నిలబెట్టే వారముగా తయారు కావాలి. సంఘాలను కట్టే వారముగా తయారు కావాలి. ప్రార్థనా గుంపులను తయారు చేసే విధంగా తయారు కావాలి. కొంతైనా నీ పని చేయడానికి మేమున్న ఉద్యోగాలు, వ్యాపారాల్లో, పనిపాటల్లో కేవలం మా కోసమే బతకటం కాదు, కొంతైనా నీ కోసం బతకడానికి మాకు అవకాశం నీ నామ మహిమ కొరకు, నిన్ను ఘనపరచుడు కొరకు కృప తండ్రి. మేమంతా చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాం. నీ చిత్తము తెలుసుకొని ప్రార్థించడం నేర్పించు. పరిచర్య చేయడం నేర్పించు. ప్రకటించడం నేర్పించు. బ్రతకటం నేర్పించు. మా బిడ్డలు ఎవరు ఏ శ్రమలో, బాధలో, వేదనలో, ఇరుగుల్లో, ఇబ్బందుల్లో, అప్పుల్లో, సమస్యల్లో, రోగాలలో ఉన్నారు. యేసు నామములో స్వస్థత, విడుదల కలుగునుగా. ఆమేన్. నీ సమాధానం మా బిడ్డలందరికీ దయచి. ఎవరు ఏ కష్టాల్లో ఉండి ఇక్కడికి వచ్చారు, గొప్ప విడుదల వాళ్ళు అనుభవించాలి. గొప్ప సమాధానం వాళ్ళు అనుభవించాలి. వారు తెచ్చిన నూనె కూడా నీ శక్తితో నింపి రోగులకు అది వినియోగించినప్పుడు, రోగులకు అది రాసి ప్రార్థించినప్పుడు స్వస్థత కలగాలి. సమాధానం కలగాలి. ఆరోగ్యము కలగాలి. అద్భుతములు జరగాలి. అన్య జనుల్లో నీ నామం మహిమపరచబడాలి. కనికరించు. యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఫైనల్ బ్లెస్సింగ్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడును లోకరక్షకుడునైన యేసుక్రీస్తు వారి దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య నిత్య సహాయ సహవాస సమాధానములు సమకూడిన మనకు, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘమంతటికి సదాకాలము తోడై ఉండి నిత్యంతములో చేరు పర్యంతము నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.